గణతంత్ర దినోత్సవ వేళ పద్మ అవార్డుల్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 7గురికి పద్మ విభూషణ్, 19 మందికి పద్మభూషణ్, 113 మందికి పద్మశ్రీ అవార్డ్స్ కేంద్రం ప్రకటించింది. తెలుగు రాష్ట్రాలకి మొత్తం 7 పద్మ అవార్డులు దక్కాయి. పద్మ విభూషణ్ 1, పద్మభూషణ్ 1, పద్మశ్రీ 5. తెలంగాణ నుంచి డాక్టర్ దువ్వూరు నాగేశ్వరరెడ్డికి, ఏపీ నుంచి సీనియర్ హీరో, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు ఈ అవార్డులు దక్కాయి. సినీ రంగంలో ఆయన చేసిన సేవలు గుర్తించి పద్మభూషణ్ అవార్డు ప్రకటించింది. బాలకృష్ణకి పద్మభూషణ్ అవార్డు దక్కడంపై పలువురు సినీ రాజకీయ ప్రముఖులు ఆయనకు అభినందనలు తెలుపుతున్నారు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ సైతం బాలకృష్ణకి పద్మభూషణ్ అవార్డు రావడంపై స్పందించారు. ప్రతిష్టాత్మక పద్మభూషణ్ అవార్డుతో సత్కరించబడిన బాలాబాబాయ్కి హృదయపూర్వక అభినందనలు. ఈ గుర్తింపు మీరు చేసిన సినిమాకి, అసమానమైన కృషికి మరియు మీ అవిశ్రాంత ప్రజాసేవకు నిదర్శనమంటూ ఎన్టీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. గత కొంతకాలంగా బాలకృష్ణ, ఎన్టీఆర్ మధ్య గ్యాప్ కొనసాగుతోంది. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్లను బాలకృష్ణ దూరం పెడుతూ వస్తున్నారు. తాజాగా బాలకృష్ణకి అవార్డు రావడం, దీనిపై ఎన్టీఆర్ రియాక్ట్ అవ్వడం జరిగింది. దీంతో నందమూరి కుటుంబంలో విభేదాలు తొలగిపోయినట్టే అని ఫ్యాన్స్ భావిస్తున్నారు.